వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ ప్రదీప్. ఈరోజు మనం ఈ వీడియోలో సిఎస్ఐఆర్ నుంచి రిలీజ్ అయినటువంటి సిబిఆర్ఐకి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అనేటివి చూద్దాం. అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్, లాస్ట్ డేటు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇదొక సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ సిబిఆర్ఐ అనేటటువంటిది. కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అనేటివి అర్థం కావాలంటే వీడియోను ఫుల్గా చూడండి. ఫుల్గా చూసినట్టయితే మీకు ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు అనేటివి అర్థమవుతాయి. మనం ఇప్పుడు నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్టయితే సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంబంధించినటువంటి సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కు అప్లికేషన్ డేట్స్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 19 మార్చ్ 2025 నుండి 15 ఏప్రిల్ 2025 వరకు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. మనకు లేట్ ఫీజుతో ఏముండదండి, లాస్ట్ డేట్ ఒకటే ఉంటుంది. మనకు 15 ఏప్రిల్ 2025 లాస్ట్ డేట్గా ఉండడం జరిగింది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పోస్టులు. ఈ నోటిఫికేషన్స్ సంబంధించిన క్వాలిఫికేషన్స్, ఏమైనా ఎక్స్పీరియన్స్ అవసరమా, ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్టయితే మనకు టోటల్గా 17 పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ 17 వేకెన్సీస్ అనేటటువంటిలో జనరల్కు 13, ఎస్సీ వారికి 2, ఈడబ్ల్యూఎస్కు 2, డిసబిలిటీ పర్సన్స్కు 2 పోస్టులుగా రిలీజ్ చేయడం జరిగింది. ఈ టెక్నీషియన్ పోస్టులు అనేటటువంటివి లెవెల్ 2 కిందికి వస్తాయి. అంటే మనకు 1900 ప్లస్ బేసిక్ అలవెన్సెస్ అంటే ఉంటాయి. టోటల్గా 25 నుంచి 28K అంటే 25 నుంచి వెళ్ళి 28,000 మనకు నెట్ సాలరీ అనేది రావడం జరుగుతుంది. అప్రైజ్ లిమిట్ చూసుకుంటే 28 ఇయర్స్గా ఇవ్వడం జరిగింది. ఈ 17 పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే మనకు డ్రాఫ్ట్మెన్ సివిల్ అండ్ ఆర్కిటెక్చర్ అనేటటువంటివి 4 పోస్టులు. ఇందులో ఈ 4 పోస్టులలో ఎస్సీకి 1, జనరల్కు 3 పోస్టులుగా కేటాయించడం జరిగింది. ఈ డ్రాఫ్ట్మెన్ సివిల్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే మనకు 10th క్లాస్లో 55 మార్క్స్ అనేటటువంటి రావాలి. అలాగే 10th క్లాస్తో పాటుగా ఐటీఐ సర్టిఫికెట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ ఈ లేకుంటే మనకు 10th క్లాస్తో పాటుగా 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ విత్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ అనేది డ్రాఫ్ట్మెన్ సివిల్కి సంబంధించి ఉండాలి. ఒకవేళ అది లేకున్నా కానీ మనకు 10th క్లాస్ ప్లస్ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ డ్రాఫ్ట్మెన్ సివిల్లో ఉండాల్సి ఉంటుంది. ఈ వేకెన్సీకి మనకు ఎక్స్పీరియన్స్ కూడా కావాలండి. డ్రాయింగ్ వర్క్లో, బిల్డింగ్ దాంట్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ T0225 ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి 1 పోస్ట్ ఉండడం జరిగింది. దీనికి కూడా సేమ్ అండి, 10th ప్లస్ ఇన్స్ట్రుమెంటేషన్ ఐటీఐ సర్టిఫికెట్ ఆర్ 10th ప్లస్ 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఐటీఐ సర్టిఫికెట్ ఆర్ 10th ప్లస్ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్లో మనకు క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. దీంట్లో ఎక్స్పీరియన్స్ అనేది ఆపరేషన్లో, మెయింటెనెన్స్లో అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ T0325 ఎలక్ట్రీషియన్ 2 పోస్టులు అనేటివి ఉండడం జరిగింది. ఇందులో ఎస్సీ 1, ఈడబ్ల్యూఎస్ 1 ఉండడం జరిగింది. దీనికి కూడా సేమ్ అండి, 10th క్లాస్ ప్లస్ ఐటీఐ లేదా 10th క్లాస్ ప్లస్ 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఆర్ 10th క్లాస్ ప్లస్ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. దీంట్లో ఎక్స్పీరియన్స్ అనేది జాబ్స్ రిపేర్లో కానీ, మెయింటెనెన్స్లో కానీ, సబ్స్టేషన్లో కానీ, కేబుల్ ఇలా ఎక్స్పీరియన్స్ అనేది, వారియస్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ T0425 మెకానిక్ మెయింటెనెన్స్ రిఫ్రిజరేషన్కు 2 పోస్టులు కేటాయించడం జరిగింది. దీనికి కూడా సేమ్ అండి, దేనికైనా మనకు
ఎస్ఎస్సిలో 55% మార్క్స్ అనేటివి ఉండాలి, ప్లస్ ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. ఒకవేళ అలా లేనట్టయితే మనకు ఎస్ఎస్సిలో 55% మార్క్స్ ఉండాలి, 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఏ ట్రేడ్కి సంబంధించో ఆ ట్రేడ్కు 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. లేదా 10th క్లాస్తో పాటుగా 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మనం క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ ఉన్నట్టు. దీంట్లో పీసీబీ, సోల్డరింగ్, డిజైనింగ్, ఫ్యాబ్రికేషన్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ T0525 మేసన్కి సంబంధించి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది. క్వాలిఫికేషన్స్ ఏమండి, అన్నిటికీ ఒకటే క్వాలిఫికేషన్, అంటే ఏ ట్రేడో ఆ ట్రేడ్కి సంబంధించి మనకు క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఎక్స్పీరియన్స్ మెయింటెనెన్స్ వర్క్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ రిపేరింగ్ లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 6 ఫిట్టర్ ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది. దీంట్లో ఎక్స్పీరియన్స్ అనేది ఫిట్టింగ్ అండ్ బెంచ్ మార్క్ జాబ్, మెకానికల్ కాంపోనెంట్స్ కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 07 వెల్డర్ ఒక పోస్ట్ అనేది ఉండడం జరిగింది. దీంట్లో కూడా నార్మల్ ఎమర్జెంట్ వెల్డింగ్ అనేది వర్క్ అనేది, గ్యాస్ వెల్డింగ్, సోల్డరింగ్ వర్క్ అనేది క్వాలిఫికేషన్ మనకు ఉండాలి, ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 8 అండి ప్లంబర్ ఒక పోస్ట్ ఉండడం జరిగింది, అంటే జనరల్ ఒక పోస్ట్ ఉన్నది. దీంట్లో కూడా మనకు ప్లంబింగ్ రిలేటెడ్ వర్క్స్ లో మనకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 09 మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కు క్వాలిఫికేషన్ చూస్తే 10th ప్లస్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనేది ఉండాలి, లేదా 10th ప్లస్ 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మెడికల్ టెక్నీషియన్ ఉండాలి. అది కూడా లేదా 10th ప్లస్ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిప్లొమా టెక్నికల్ అనేది ఉండాలి. దీంట్లో ఎక్స్పీరియన్స్ చూస్తే ప్యాంథాలజీ ల్యాబ్ లో మనకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ T10 కంప్యూటర్ ఐటీ 2 పోస్టులు కేటాయించడం జరిగింది. దీనికి కూడా 10th ప్లస్ ఐటీఐ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనేది ఉండాలి. సేమ్ అన్నిటికి ఒకటే క్వాలిఫికేషన్ అనేది ఉండడం జరిగింది. దీనిలో కంప్యూటర్స్ అండ్ లోకల్ ఏరియా ల్యాన్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ T11 డిజిటల్ ఫోటోగ్రఫీ, దీనికి కూడా 10th ప్లస్ ఐటీఐ డిజిటల్ ఫోటోగ్రఫీ ట్రేడ్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అనేది, ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మనం ఇప్పుడు ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందో దానికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకుందాం. ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు ఎగ్జామ్ స్టాండర్డ్ అనేది ఎప్పటిదాకా ఇస్తారంటే ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ ఆర్ ఇంటర్మీడియట్ +2 10+2 లెవెల్ వరకు స్టాండర్డ్ అనేది ఉండడం జరుగుతుంది. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 150 క్వశ్చన్స్, టైం వచ్చేసి 2.5 hours గా ఇవ్వడం జరిగింది. ఈ మనకు 150 క్వశ్చన్స్ లో 3 పార్ట్స్ అనేటివి ఉండడం జరిగింది. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అంటే 3 పేపర్స్ అనేటివి ఉండడం జరిగింది. అందులో పేపర్ 1 కి సంబంధించి చూసుకుంటే మెంటల్ అబిలిటీ టెస్ట్, జనరల్ ఇంటెలిజెన్స్, కాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది పేపర్ 1 లో కేటాయించడం జరిగింది. పేపర్ 1 ఇందులో మాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్, ఒక క్వశ్చన్ కు 2 మార్క్స్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. పేపర్ 2 చూసుకున్నట్టయితే 30 minutes టైం అనేది 30 minutes కేటాయించడం జరిగింది. ఇందులో జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ లాంగ్వేజ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ 25. ఇందులో ఒక్క క్వశ్చన్ కు మనకు 3 మార్క్స్ గా కేటాయించడం జరిగింది. నెగిటివ్ మార్కింగ్ అనేది 1 నెగిటివ్ మార్క్ అనేది ఫర్ ఎవ్రీ రాంగ్ క్వశ్చన్ కు ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ తప్పు చేస్తే మనకు 1 మార్క్స్ అనేది మైనస్ గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ 3 చూసుకున్నట్టయితే మనం ఏ ట్రేడ్ అయితే అప్లై చేస్తామో ఆ ట్రేడ్ కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. అది 1 hour లో కండక్ట్ చేయడం జరుగుతుంది. 50 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్ అనేటివి కండక్ట్ చేస్తారు. ఇందులో కూడా నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అప్లై చేయడానికి ఏమేం సర్టిఫికేట్స్ కావాలనే విషయాన్ని చూసుకున్నట్టయితే సర్టిఫికేట్స్ అన్ని పీడిఎఫ్ ఫార్మాట్ లో మాక్సిమం సైజ్ వచ్చేసి 5 MB లోపు ఉండాలి. ఈ ఫైల్స్ అనేటివి మనం ఆన్లైన్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవి ఏమిటి చూసుకుంటే ఒకటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, అంటే మీకు 10th, ఇంటర్ ఆర్ ఐటీఐ ఏది ఉంటుంది ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అనేది పెట్టాలి. ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా పెట్టాలి. ఎన్ఓసి పెట్టాలి. అంటే ఎన్ఓసి అంటే మనకు పబ్లిక్ సెక్టర్ లో ఆర్ గవర్నమెంట్ సెక్టర్ లో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వారు ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది పెట్టాలి.
అలాగే మన క్యాస్ట్ సర్టిఫికెట్, డిసబిలిటీ సర్టిఫికెట్ ఉంటే డిసబిలిటీ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అనేది పెట్టాలి. ఇంకా ఏమన్నా అదర్ రిలవెంట్ సర్టిఫికేట్స్ ఉన్నా మనం అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇదండి సిబిఆర్ఐకి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీకు అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలో మీకు అర్థం కాకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఒక అప్లికేషన్ కూడా చేసి మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.